హలో వియర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. computersadda.com అనే వెబ్సైట్ను ఓపెన్ చేసి మీరు చూస్తున్న వీడియోనే కాకుండా అదే కోర్సుకు సంబంధించిన నోట్స్, షార్ట్కట్ కీస్, అబ్రివియేషన్స్, క్విజ్ ఇలా కంప్లీట్గా వెబ్సైట్లో నేర్చుకోవచ్చండి. అలానే కంప్యూటర్స్ అడ్డా అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా లేటెస్ట్ వీడియోస్ని మీ మెయిల్లో పొందొచ్చు. హాయ్ వియర్స్, టాలీలో ప్రీవియస్ వీడియోలో మనము ఇన్వెంటరీ మేనేజ్మెంట్, స్టాక్ ఐటమ్స్ అనే టాపిక్ గురించి చెప్పుకున్నామండి. ఆ టాపిక్లో అకౌంట్స్ అనేది ఏ విధంగా ఎంట్రీస్ చేస్తాము, అలానే లెడ్జర్స్లో కూడా మనకి కొత్తగా యాడ్ అయిన లెడ్జర్స్ ఏంటి, అండ్ అకౌంట్స్ని ఎంట్రీస్ చేసేటప్పుడు ఓచింగ్లో ఏ షార్ట్కట్కి వాడతారు అనేది మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చెప్పుకున్నామండి. అలా ఆ టాపిక్ గురించి చెప్పుకుంటూ మనం ఫండమెంటల్గా ఒక బేసిక్ ప్రాబ్లం అనేది నేను చెప్పానండి, ఏది స్టాక్ ఐటమ్స్ గురించి. ఇప్పుడు ప్రీవియస్ కాన్సెప్ట్నే యూజ్ చేస్తూ సెకండ్ ప్రాబ్లం అనేది చెప్పుకుందామండి. ఎందుకంటే ఫస్ట్ ప్రాబ్లం అనేది ఒక బేసిక్ ప్రాబ్లం, చిన్నదే. ఇప్పుడు ఈ సెకండ్ ప్రాబ్లం చూసుకుంటే మిస్టర్ రాకేష్, ఈ ప్రాబ్లం అనేది చాలా డెప్త్గా ఉందండి. ఎందుకంటే యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్స్ కానీ స్టాక్ కానీ చాలా ఉన్నాయండి. ఇవన్నీ ఏ విధంగా ఎంట్రీస్ చేస్తాము అనేది ఇప్పుడు ఈ వీడియోలో చెప్పుకుందాం. మీకు ఈ స్టాక్ ఐటమ్స్ అంటే ఏంటి, దీని గురించి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తెలుసుకోవాలి అంటే ప్రీవియస్ వీడియో ఒకసారి చూడండి, ఓకేనా? అది చూసే ఈ వీడియో చూడండి. ఈ కాన్సెప్ట్లో సెకండ్ ప్రాబ్లం మిస్టర్ రాకేష్ అనే ప్రాబ్లం ఇప్పుడు చెప్పుకుందామండి. ఈ ప్రాబ్లంకి సంబంధించిన లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అలానే టాలీకి సంబంధించిన షార్ట్ కట్స్ కూడా ఇచ్చానండి, చూడండి. ఓకే వియర్స్, ఇప్పుడు సెకండ్ ప్రాబ్లంలో ఫస్ట్ స్టెప్ ఏంటండి, మిస్టర్ రాకేష్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 5 lakhs. మిస్టర్ రాకేష్ అనే పర్సన్ మనీ ఇన్వెస్ట్ చేశాడు కాబట్టి బిజినెస్లోకి అతని నేమ్నే కంపెనీ నేమ్గా క్రియేట్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఒక టాలీలో ప్రాబ్లం ప్రిపేర్ చేయాలంటే కంపెనీ నేమ్ క్రియేట్ చేయాలి కదా. కంపెనీ నేమ్ క్రియేట్ చేయాలంటే మనం గేట్వే ఆఫ్ టాలీలో ఉన్నాం, కంపెనీ ఇన్ఫోలోకి వెళ్ళాలి. అలా వెళ్ళాలి అంటే ఆల్ట్ F1, కంపెనీ ఇన్ఫోలో క్రియేట్ కంపెనీ సెలక్షన్ చేయండి. ఇక్కడ నేమ్ మిస్టర్ రాకేష్, ఎంటర్. అడ్రస్ తెనాలి, ఎంటర్. అండ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్. ఇలా మీరు పిన్ కోడ్ నెంబరు, టెలిఫోను, ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఇచ్చేసి డైరెక్ట్గా కంట్రోల్-A, కీబోర్డ్లో కంట్రోల్-A ప్రెస్ చేశారనుకోండి, డైరెక్ట్గా కంపెనీ నేమ్ అనేది క్రియేట్ అవుతుంది. చూడండి వియర్స్, కంపెనీ నేమ్ క్రియేట్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ ఫాలో అవ్వాల్సిన స్టెప్ ఏంటండి, ఇన్వెంటరీ ఇన్ఫో అండి, లెడ్జర్ కాదు. ఎందుకంటే మనం చెప్పుకుంటుంది స్టాక్ ఐటమ్స్. ఎందుకంటే మన ప్రాబ్లంలో ఉన్న స్టాక్ మొత్తాన్ని ఇన్వెంటరీ ఇన్ఫోలో మెన్షన్ చేయాలి, ఓకేనండి. అంటే మన గేట్వే ఆఫ్ టాలీలో అకౌంట్స్ ఇన్ఫో కిందే ఇన్వెంటరీ ఇన్ఫో అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని సెలక్షన్ చేసి ఎంటర్. ఇప్పుడు ఈ ఇన్వెంటరీ ఇన్ఫోలో స్టాక్ ఐటమ్స్, ఆ ఐటమ్స్ యొక్క మెజర్మెంట్స్ అనేది మొత్తం ఇక్కడ ఇవ్వాలి. ముందు మనం మెజర్మెంట్స్ ఇవ్వాలి. చూడండి ఇక్కడ యూనిట్స్ ఆఫ్ మెజర్ ఈ ఆప్షన్ ఉందా లేదా, దాన్ని సెలక్షన్ చేయండి. అంటే మనం పర్చేజ్ చేస్తున్న స్టాక్కి సమ్ మెజర్మెంట్స్ అనేవి ఉంటాయండి, యూనిట్స్ అనేవి ఉంటాయి. మీరు ఫిఫ్త్ స్టెప్ చూడండి ప్రాబ్లంలో, రైస్ 25 bags, క్యాన్స్, మళ్ళీ పీసెస్, ఇవన్నీ ఏంటండి యూనిట్స్ ఆఫ్ మెజర్స్ అనమాట. ఈ మెజర్మెంట్స్ అనేవి మనం ఇక్కడ యూనిట్స్ ఆఫ్ మెజర్లో మెన్షన్ చేయాలి. దీన్ని సెలక్షన్ చేయండి. అలానే క్రియేట్ ఆ ఆప్షన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ మనము సింబల్ దగ్గర ఇవ్వండి బ్యాగ్స్, ఎంటర్, సేవ్ చేయండి. అలానే మళ్ళీ ఇంకా ఇవ్వండి, క్యాన్స్ కూడా ఉన్నాయి కదా, క్యాన్స్, యాక్సెప్ట్ ఎస్ ఆర్ నో, ఎంటర్. మళ్ళీ బ్యాగ్స్ మళ్ళీ రిపీట్ అయిందండి, మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం లేదు. దాని తర్వాత పీసెస్, యాక్సెప్ట్ ఎస్ ఆర్ నో, ఎంటర్. ఈ విధంగా మీరు యూనిట్స్ ఆఫ్ మెజర్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎస్కేప్ కొట్టండి, మళ్ళీ ఎస్కేప్. ఇప్పుడు స్టాక్ ఐటమ్స్ ఇవ్వాలి. ఇదిగో చూడండి ఇక్కడ స్టాక్ ఐటమ్స్ డిస్ప్లే అవుతుంది కదా, దాన్ని సెలక్షన్ చేసి ఎంటర్. ఇప్పుడు మల్టిపుల్ స్టాక్ ఐటమ్స్లో క్రియేట్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ ఆల్ ఐటమ్స్ ఇచ్చేసి మనం పర్చేజ్ చేస్తున్న స్టాక్ ఐటమ్స్ అనేది ఐటమ్ నేము అండ్ మెజర్మెంట్తో సహా ఇక్కడ ఇవ్వాలి. ఫస్ట్ మనం ఏంటండి రైస్, ఎంటర్. అండర్ ఇది ప్రైమరీ కింద వస్తుంది, ఎంటర్. అండ్ యూనిట్స్ ఏందండి చూడండి, మొత్తం ఇక్కడ 3 ఉన్నాయి, బ్యాగ్స్, క్యాన్స్, పీసెస్. మనకు కావాల్సింది ఏంటి, రైస్, బ్యాగ్స్లో, ఎంటర్. అలానే ఆయిల్, ఎంటర్, ప్రైమరీ కింద ఇవ్వండి.
ఇవి క్యాన్స్లో తీసుకుందాం. అలానే షుగర్ ఎంటర్ ఎంటర్, ఇది మళ్ళీ బ్యాగ్స్లో. అండ్ లక్స్ సోప్స్ ప్రైమరీలో, అండ్ ఇదేంటంటే పీసెస్లో అనమాట. ఈ విధంగా నేమ్ ఆఫ్ ది ఐటమ్ అండ్ యూనిట్స్ మొత్తం టోటల్గా ఇచ్చేసి ఎంటర్, యాక్సెప్ట్ ఎస్ఆర్ నో ఎంటర్. ఈ విధంగా అంటే లెడ్జర్ క్రియేట్ చేయకముందే మనము స్టాక్ ఐటమ్స్ దాని మెజర్మెంట్స్ అనేది ఇన్వెంటరీ ఇన్ఫోలో మెన్షన్ చేయాలి. ఇది దీని రూల్ అనమాట. ఇందులోనే కాదండి, మనం టాలీ ఫ్యూచర్ టాపిక్స్లో ఇంకా ఉంటాయండి. పర్చేజ్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్, పర్చేజ్ ఆర్డర్స్, సేల్స్ ఆర్డర్స్, డిస్కౌంట్, ట్రేడ్ డిస్కౌంట్, గూడాన్స్, వీటన్నిటిలో స్టాక్ ఐటమ్సే చెప్పుకుంటాం. ఓకేనా? చూడండి, మళ్ళీ ఎస్కేప్ కొట్టండి, మళ్ళీ ఎస్కేప్. ఇప్పుడు మనం లెడ్జర్స్ క్రియేషన్ చేయాలి. లెడ్జర్స్ క్రియేషన్ చేయాలి అంటే గేట్వే ఆఫ్ టాలీలో అకౌంట్స్ ఇన్ఫోలోకి వెళ్ళండి. ఇక్కడ లెడ్జర్స్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ మల్టిపుల్ లెడ్జర్స్లో క్రియేట్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి. ఆల్ ఐటమ్స్ ఎంటర్ ప్రెస్ చేయండి. ఇప్పుడు ప్రాబ్లంలో ఉన్న విధంగా లెడ్జర్ నేము అండర్ అది ఏ గ్రూప్ కింద వస్తుంది అనేది టైప్ చేసుకుంటూ వద్దాం. ఫస్ట్ స్టెప్ మిస్టర్ రాకేష్. ఎవరండి? క్యాపిటల్ అకౌంట్. అండ్ నెక్స్ట్ క్యాష్ డిపాజిట్ ఇంటూ ఎస్బీఐ, బ్యాంక్ నేమ్ వచ్చిందండి ఎస్బీఐ, ఇదేందండి బ్యాంక్ అకౌంట్. అలానే క్యాష్ డిపాజిట్ ఇంటూ ఆంధ్ర బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్ ఇంకో బ్యాంక్ కూడా వచ్చిందండి ఆంధ్ర బ్యాంక్, ఇది కూడా బ్యాంక్ అకౌంటే. అండ్ నెక్స్ట్ రెంట్ పెయిడ్, ఇదేందండి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అలానే పర్చేజెస్ యాజ్ ఫాలోస్, మనకి ఈ స్టాక్ ఐటమ్స్లో పర్చేజెస్, సేల్స్ అనేవి 2 లెడ్జర్స్ కొత్తగా ఇవ్వాలండి. సో మన లెడ్జర్ నేము పర్చేజెస్ అండర్ ఇది దేని కింద వస్తుంది? పర్చేజ్ అకౌంట్స్. అలానే సేల్స్ ఇది దేని కింద వస్తుంది? సేల్స్ అకౌంట్స్. అలానే చూడండి క్యాష్ విత్డ్రా ఫ్రమ్ ఎస్బీఐ, బ్యాంక్ అకౌంట్ ఆల్రెడీ ఇచ్చేసాం కదా. అలానే క్యాష్ ట్రాన్స్ఫర్ టు ఆంధ్ర బ్యాంక్ టు ఎస్బీఐ, ఈ 2 బ్యాంక్స్ ఇచ్చేసాం. అలానే సేల్స్ యాజ్ ఫాలోస్, సేల్స్ కూడా ఇచ్చేసాం కదండి. అలానే ఇక్కడ మీరు పర్చేజెస్లో, సేల్స్లో చూస్తున్న ఈ స్టాక్ మొత్తాన్ని ఇన్వెంటరీ ఇన్ఫోలో ఆల్రెడీ ఇచ్చేసాం. వీటిని మనం లెడ్జర్స్లో ఇవ్వకూడదు. ఓకేనా? అలానే 9th స్టెప్ చూడండి, ఎస్బీఐ చెక్ ఇష్యూ టు కుమార్ అనే పర్సన్కి ఎస్బీఐ చెక్ ఇష్యూ చేసాం. అంటే కుమార్ అనేవాడి క్రెడిట్ అవుతుంది కాబట్టి కుమార్ అనేవాడు సండ్రీ క్రెడిటర్. అండ్ నెక్స్ట్ సేల్స్ యాజ్ ఫాలోస్ మళ్ళీ రిపీట్ అయింది, ఆల్రెడీ ఇచ్చేసాం కదండి. అలానే క్యాష్ ట్రాన్స్ఫర్ టు ఎస్బీఐ టు ఆంధ్ర బ్యాంక్, ఇది ఆల్రెడీ ఇచ్చేసాం కదా బ్యాంక్ అకౌంట్స్. అలానే క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కుమార్ అనే పర్సన్ కూడా ఇచ్చేసాం కదా సండ్రీ క్రెడిటర్ కింద. ఓకే, ఇంకేమైనా ఉన్నాయా? ఏం లేవు కదండి. ఎంటర్, యాక్సెప్ట్ ఎస్ఆర్ నో ఎంటర్. ఇప్పుడు మళ్ళీ ఎస్కేప్ కొట్టండి, ఎస్కేప్. ఇప్పుడు మన స్టెప్ ఏందండి? అకౌంటింగ్ వోచర్స్లోకి వెళ్ళండి, ఎంటర్. ఓకేనా? ఇప్పుడు ప్రాబ్లంలో ఉన్న విధంగా వాల్యూతో సహా ఎంట్రీస్ చేద్దాము. ఫస్ట్ స్టెప్ చూడండి, మిస్టర్ రాకేష్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 5 lakhs. మిస్టర్ రాకేష్ అనే పర్సన్ మనీ తీసుకొస్తున్నాడండి బిజినెస్లోకి. ఓకే, ఇది రిసిప్ట్ అండి. మరి దాని షార్ట్ కట్ F6. క్యాష్ రూపంలోనే కదండి, స్పేస్ బార్ కొట్టండి. ఇక్కడ బ్యాంక్ నేమ్స్ చాలా ఉంటాయి. క్యాష్ ఎవరండి? మిస్టర్ రాకేష్. ఎంతండి? 5 lakhs. నెక్స్ట్ క్యాష్ డిపాజిట్ ఇంటూ ఎస్బీఐ, మనకి బ్యాంక్ నేమ్స్ వచ్చి డిపాజిటెడ్ అండ్ విత్డ్రా ఇవన్నీ వస్తాయి. ఇది దేని కింద వచ్చింది? కాంట్రా. మరి కాంట్రాకి షార్ట్ కట్ ఏందండి? F4. ఎస్బీఐ బ్యాంకులోకి క్యాష్ అనేది డిపాజిట్ చేసామండి, అంటే బ్యాంకులోకి క్యాష్ అనేది క్రెడిట్ అవుతుంది కాబట్టి ఆ అకౌంట్ దేని కింద? ఎస్బీఐ. ఇక్కడ బ్యాంక్ నేము, దాని కింద క్యాష్. ఎంతండి? 1 lakh. అండ్ నెక్స్ట్ క్యాష్ డిపాజిట్ ఇంటూ ఆంధ్ర బ్యాంక్లోకి క్యాష్ అనేది డిపాజిట్ చేస్తున్నాం, అంటే ఇది కూడా ఇక్కడ బ్యాంక్ నేమ్ ఆంధ్ర బ్యాంక్, కింద క్యాష్. ఎంతండి? 2 lakhs. అండ్ నెక్స్ట్ రెంట్ పెయిడ్, ఇది పేమెంట్ అండి F5. డైరెక్ట్ క్యాష్ రూపంలోనే కదండి క్యాష్. ఏంటండి? రెంట్ పెయిడ్. ఎంతండి? 12,000. అండ్ నెక్స్ట్ పర్చేజ్ యాజ్ ఫాలోస్, ఇందులో మెయిన్ స్టెప్ వచ్చింది చూడండి.
ఇక్కడ మనం స్టాక్ ఐటమ్స్ని పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి మనం సింగిల్ ఐటమ్ అనుకోండి అది పేమెంట్, ఇది F5. కానీ ఇక్కడ మనం స్టాక్ ఐటమ్స్ కదండి పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి పర్చేజెస్కి షార్ట్ కట్ ఏంటంటే F9. ఎప్పుడైతే F9 అని ప్రెస్ చేసామో అక్కడ ఆటోమేటిక్గా పర్చేజ్ అని డిస్ప్లే అవుతుందా. ఇప్పుడు మీరు ఎంటర్ ప్రెస్ చేయండి, ఎంటర్. అకౌంట్ డైరెక్ట్ క్యాష్ రూపంలోనే కదండి, ఇక్కడ క్యాష్, ఎంటర్ ఎంటర్. ఇది పర్చేజెస్ లెడ్జర్స్లో పర్చేజెస్ ఇచ్చేసేయండి, ఎంటర్. ఇప్పుడు మనం ఏమేమి పర్చేజ్ చేస్తున్నాం ఆ ఐటమ్ నేము విత్ మెజర్మెంట్తో సహా విత్ ఐటమ్ నెంబర్తో సహా ఎంట్రీస్ చేద్దాం. ఫస్ట్ ఏంటండి రైస్, ఇక్కడ డైరెక్ట్గా వచ్చేస్తాయి రైస్, ఎంటర్. ఎన్ని కొన్నామండి 25 బ్యాగ్స్, 25 బ్యాగ్స్ అని కొట్టకల్లా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. చూడండి ఇదిగోండి వచ్చినాయి రాలేదా, ఎందుకంటే మనం ఇన్వెంటరీ ఇన్ఫోలో మెన్షన్ చేసాం కదా. ఈచ్ వన్ ఎంత కొన్నాం 1050, ఎంటర్. ఆటోమేటిక్గా క్యాలిక్యులేషన్ చేసేసుకునేది, ఎంటర్ ఎంటర్. అలానే ఆయిల్, ఎంటర్. ఎన్ని కొన్నామండి 20 క్యాన్స్, ఎంతండి ఒక్కోటి 2600. అండ్ నెక్స్ట్ షుగర్ ఎన్నండి 35 బ్యాగ్స్, ఎంతండి 2350. అండ్ లక్స్ సోప్స్ ఎన్నండి 50 పీసెస్, ఎంతండి కాస్ట్ 40 రూపీస్ అనమాట. ఈ విధంగా ఎంటర్. ఇంకేమైనా ఉన్నాయా, ఇంకేం లేవు కదా, ఎంటర్. యాక్సెప్ట్ ఎస్ ఆర్ నో, అగైన్ ఎంటర్. ఈ విధంగా ఇచ్చేసేయాలి. అలానే 6th స్టెప్ చూడండి, క్యాష్ విత్డ్రా ఫ్రమ్ SBI. విత్డ్రా అన్నాం కాబట్టి ఇది కాంట్రా, దాని షార్ట్కట్ F4. మనకి SBI నుంచి క్యాష్ అనేది క్రెడిట్ అవుతుంది కాబట్టి అకౌంట్ అనేది ఏంటండి ఇక్కడ క్యాష్, కింద SBI ఎంతండి 17,000. అండ్ నెక్స్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ టు ఆంధ్ర బ్యాంక్ టు SBI. ఇది బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్ అండి, దీనికి కూడా మనం వాడే షార్ట్కట్కి F4 కాంట్రా కిందే వస్తుంది. ఓకేనండి. ఆంధ్ర బ్యాంక్ నుంచి SBIలోకి క్యాష్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అంటే ఎందులో క్రెడిట్ అవుతుంది SBIలోకి, అంటే అకౌంట్ అనేది SBI ఇచ్చేసి ఎక్కడి నుంచి అంది ఆంధ్ర బ్యాంక్, ఎంతండి 35,000. అండ్ నెక్స్ట్ చూడండి 8th స్టెప్, సేల్స్ యాజ్ ఫాలోస్ త్రూ ఆంధ్ర బ్యాంకు. అంటే మనం డైరెక్ట్గా ఆంధ్ర బ్యాంక్లోకి వచ్చేటట్టుగా సేల్స్ చేస్తున్నాం అనమాట. ఓకేనండి. ముందు ఇది సేల్స్ కాబట్టి మనం వాడే షార్ట్కట్కి ఏందండి F8. చూడండి అక్కడ సేల్స్ వచ్చిందా లేదా. ఇప్పుడు ఎంటర్. అకౌంట్ ఏ అకౌంట్లోకి వస్తుంది ఆంధ్ర బ్యాంక్లోకి, సెలక్షన్ చేయండి, ఎంటర్ ఎంటర్. సేల్స్ లెడ్జర్లో సేల్స్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఈ ఐటమ్ నేమ్స్ క్వాంటిటీ మొత్తం 1 by 1 ఎంట్రీ చేసుకుంటూ వద్దాం. ముందు రైస్ ఎన్నండి 15 బ్యాగ్స్ సేల్స్ చేస్తున్నాను, ఎంతండి 1500. అండ్ నెక్స్ట్ ఆయిల్ ఎన్నండి 14 క్యాన్స్, ఎంతండి 3200. అండ్ నెక్స్ట్ లక్స్ సోప్స్ ఎన్నండి 30 పీసెస్, ఎంతకండి 55 రూపీస్కి. అండ్ నెక్స్ట్ షుగర్ ఎన్నండి 25 బ్యాగ్స్, ఎంతకండి 3100. ఇంకేమైనా ఉన్నాయా, లేవు కదా, ఎంటర్. యాక్సెప్ట్ ఎస్ ఆర్ నో, ఎంటర్. అండ్ 9th స్టెప్, SBI చెక్ ఇష్యూ టు కుమార్. డైరెక్ట్గా కుమార్ అనే పర్సన్కి SBI చెక్ ఇష్యూ చేస్తున్నాం. ఇది పేమెంట్ షార్ట్కట్ F5. ఏం ఇష్యూ చేస్తున్నామండి SBI చెక్కే కదా, సో ఇక్కడ స్పేస్ బార్ ఇచ్చి SBI ఎవరికండి కుమార్కి, ఎంతండి 10,000. అండ్ ఇక్కడ ఆన్ అకౌంట్లో పెట్టేసుకోండి. నేరేషన్లో మనం ఇక్కడ చెక్ నెంబర్ కూడా ఇచ్చానండి, ఆ చెక్ నెంబర్ ఇక్కడ ఇచ్చేసేయండి 170589, ఎంటర్ ఎంటర్. అండ్ మళ్ళీ 10th స్టెప్ చూడండి, సేల్స్ యాజ్ ఫాలోస్. మళ్ళీ సేల్స్ వచ్చింది, సేల్స్కి షార్ట్కట్ ఏంటండి F8. ఇక్కడ డైరెక్ట్గా మనం త్రూ బ్యాంక్ ఏం ఇవ్వలేదు కాబట్టి డైరెక్ట్ క్యాషే, ఇక్కడ క్యాష్, ఎంటర్ కొట్టేసేయండి, ఎంటర్ ఎంటర్. ఇప్పుడు మళ్ళీ 1 by 1 ఎంట్రీ చేసుకుంటూ వద్దాం. రైస్ ఎన్నండి 10 బ్యాగ్స్, ఎంతండి 1250. అలానే ఆయిల్ ఎన్నండి 5 క్యాన్స్, ఎంతకండి
2900 అక్కడ వాల్యూ డిఫాల్ట్గా ఉండిద్ది, దాన్ని తీసేసి మీరు ఎంటర్ చేయండి. అలానే షుగర్ ఏంటండి 7 bags ఎంతకండి 2700. అండ్ నెక్స్ట్ లక్స్ సోప్స్ ఏంటండి 20 pieces ఎంతకండి 47 ఈచ్ వన్. ఇంకేమైనా ఉన్నాయా? లేవు కదా. ఎంటర్. యాక్సెప్ట్ ఎస్ ఆర్ నో. ఎంటర్. అండ్ నెక్స్ట్ స్టెప్ క్యాష్ ట్రాన్స్ఫర్ టు ఎస్బీఐ టు ఆంధ్ర బ్యాంక్. ఇది కాంట్రా, బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్ కదా. కాంట్రాక్ట్ షార్ట్ కట్ F4. ఎస్బీఐ బ్యాంక్ నుంచి ఆంధ్ర బ్యాంక్కి, అంటే ఆంధ్ర బ్యాంక్లో మనీ అనేది క్రెడిట్ అవుతుంది కాబట్టి స్పేస్ బార్ ఇచ్చి పైన ఆంధ్ర బ్యాంక్, కింద ఎస్బీఐ. ఎంతండి 13,000. అండ్ నెక్స్ట్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కుమార్. కుమార్ అనే పర్సన్ దగ్గర నుంచి క్యాష్ అనేది రిసీవ్ చేసుకుంటున్నాం, ఇది రిసిప్ట్, దాని షార్ట్ కట్ F6. త్రూ బ్యాంక్ అన్నామండి. సో ఇక్కడ మనం ఏం చేయాలి? అకౌంట్లో ఎస్బీఐ బ్యాంక్ నుంచే కదా. ఎవరి దగ్గర నుంచి అండి? కుమార్ అనే పర్సన్ దగ్గర నుంచి. ఎంతండి 10,000. యాక్సెప్ట్ ఎస్ ఆర్ నో. ఇంకేమైనా ఉన్నాయండి? చూడండి వ్యూయర్స్, ఈ విధంగా ఎంట్రీ చేసుకుంటూ రావాలండి. స్టాక్ ఐటమ్సే కాదండి, మనకి బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, త్రూ బ్యాంకు అండ్ కాంట్రా, ఇవన్నీ మొత్తం వచ్చినాయి. ఓకేనండి. ఇంకేమైనా ఎంట్రీ చేయాల్సిన ఉన్నాయా? లేవు కదా. ఓకే, ఎస్కేప్ కొట్టండి. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ చెక్ చేద్దాము. డైరెక్ట్గా బి ప్రెస్ చేయండి. చూడండి లెఫ్ట్ సైడ్ వాల్యూ వచ్చింది కాబట్టి మనకు వచ్చింది ప్రాఫిట్ ఎంత 28,440. ఈ విధంగా చూసుకోవచ్చు. అలానే క్యాష్ ఇన్ హ్యాండ్ ఏ బ్యాంకులో ఎంతెంత అమౌంట్ ఉందో చూసుకోవాలంటే ఎస్కేప్ కొట్టండి, డిస్ప్లేలోకి వెళ్ళండి, అకౌంట్ బుక్స్లోకి వెళ్ళండి, క్యాష్ అండ్ బ్యాంక్ బుక్స్ దీన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ మనం డైరెక్ట్గా చూడండి క్యాష్ ఇన్ హ్యాండ్, అలానే ఆంధ్ర బ్యాంకు ఎస్బీఐలో ఎంతెంత అమౌంట్ ఉందో క్లియర్గా డిస్ప్లే అవుతుంది. ఓకేనా. ఎస్కేప్ కొట్టండి. ఓకే వ్యూయర్స్, టాలీలో స్టాక్ ఐటమ్స్ అనేది ఈ విధంగా ఎంట్రీస్ చేయొచ్చండి. ఓకే, మనం నెక్స్ట్ వీడియోలో పర్చేజ్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్ ఈ కాన్సెప్ట్ గురించి చెప్పుకుందామండి. వ్యూయర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.